ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా సీత, అల్లుడు నువ్వు షాపింగ్కి వెళ్ళండి. బావా, మన ముగ్గురం వెళ్దాం పదండి ఆఫీస్కి. పదండి బావా, పదండి. రా సీత. నువ్వు కారు దగ్గర ఉండు మామా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఏంటత్తలు, ఎలా ఉంది నా ప్లాను? పోలా, అద్దరి పోలా. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు పాత పాట గుర్తొస్తుంది. పాడమంటారా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆపవే ఇంకా. అత్త, నా టోన్ బాలేదా? వేసావుగా ఒక చెత్త ప్లాన్. వెళ్ళి షాపింగ్ చేయి. అసలు నీకు ఇలాంటి దరిద్రపు కొట్టు ఐడియాలు ఎలా వస్తాయి సీత? మీరు తెలివి తక్కువగా ఆలోచిస్తారు కాబట్టి ఏయ్, నన్ను మామని బయటికి వెళ్లకుండా ఆపాలి అనుకున్నారు. ఎలాగైనా మామతో బయటికి వెళ్ళాలని నేను అనుకున్నాను. మామ నేను చెప్పింది నమ్మాడు. అంటే నేను మీకంటే తెలివైన దాన్ని అనే కదా. ఓకే బాయ్ అత్తలు, షాపింగ్కి టైం అయింది. బాయ్ బాయ్. ఏంటి మహా, సీత ఇలా చేసింది? ఈ చీర ట్విస్ట్ ఇస్తుందని నేను ఊహించలేదు. ఇది దీని ప్లానా లేక ఆ టీచర్ ప్లానా? ఆగు సీత, నా కళ్ళు తిరుగుతున్నాయి. నా కాళ్ళు గాల్లో తేలుతున్నాయి టీచర్. ఏమైంది సీత? చాలా థాంక్స్ టీచర్, మీరిచ్చిన ప్లాన్ సక్సెస్ అయింది. నేను మా ఆయన షాపింగ్ కి వెళ్తున్నాము. నిజమా? అవును టీచర్, ముందు షాపింగ్ కి వెళ్దాం మామ అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆఫీస్ లో పిన్ని చాలా పనులు అప్పగించింది అని తప్పించుకోవాలని చూశారు. మరెలా ఒప్పించావు? మీరు చెప్పినట్టుగా షాపింగ్ చేయబోయేది మీ పిన్ని కోసమని చెప్పాను. అంతే, వెంటనే ఒప్పేసుకున్నారు. పిన్ని కోసమని చెప్తే మామ ఏదైనా చేస్తారు టీచర్. అందుకే మీ ప్లాన్ సక్సెస్ అయింది. ఓకే సీత, ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. మీరెప్పుడు ఒక్కరిగా ఉండాలని నా కోరిక. మా కోసం మీరిలా కోరుకుంటారు కాబట్టి మీ దీవెనలు ఫలించాయి టీచర్. మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రామ్ పిలుస్తున్నాడు, త్వరగా వెళ్ళు. వెళ్ళొస్తాను టీచర్. ఆల్ ది బెస్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మల్లెపూలను వదలవే. మామను వదలను, మల్లెపూలను వదలను. మల్లెపూలు అంటే మీ ఆడాళ్ళకి ఎందుకంత ఇష్టం? మంచి స్మెల్ ఇస్తాయనా? కాదు, మల్లెపూలంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్న భర్త నాతో ఉంటాడని. మల్లెపూలలో అంత సెంటిమెంట్ ఉందా? మామ 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 కారాపు. మళ్ళీ ఏంటి? నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఆల్రెడీ వెదర్ కూల్గా ఉంది కదా, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఇలాంటి చల్లటి వాతావరణంలో చల్లటి ఐస్ క్రీమ్ తినాలి. దిగు మామా, దిగు. వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకునిరా. రెండు ఐస్ క్రీమ్లు ఇవ్వండి. ఇవి తెచ్చావేంటి? ఏ
నాకు పుల్ ఐస్ కావాలి. పుల్ ఐసా? అవును, ఇవి వెనక్కిచ్చి అవి తీసుకునిరా. హ్మ్. కారులో కూర్చొని తిందామా? మ్హూ. అక్కడ కూర్చొని తిందాం. ఈ పుల్ ఐస్ చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది మామ? నథింగ్. బాగా గుర్తు చేసుకో. ఈ పుల్ ఐస్ కి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. రియలీ? నాకేం గుర్తు రావట్లేదే. మన మొదటి పరిచయంలో ఈ పుల్ ఐస్ తిన్నాం మామా. మొదటి పరిచయంలోనా? మీరు కూడా తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. ఆ, యా, గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వు అమ్మవారి గెటప్లో ఉన్నావు. ఆ రోజే నువ్వు నా మెళ్ళో దండ వేశావు. నీకు మంచి భార్య రావాలని నేను దీవించాను. అమ్మవారి గెటప్లో నేను ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. అమ్మవారి లాంటి అమ్మాయే మీకు దొరుకుతుంది. నీకన్నీ భలే గుర్తున్నాయి సీత. నువ్వే నా భార్యగా వస్తావని ఆ రోజు నేను అనుకోలేదు. నాకెందుకో ఆ రోజే అనిపించింది, ఏమనిపించింది? ఈ పుల్ల ఐసే నా మొగుడిగా వస్తాడు అని. ఏయ్, నిన్ను వద్దులు మామ, ఎవరైనా చూస్తారు. లేకపోతే నన్నే పుల్లైస్ అంటావా? అయ్యో, ఏం చేయను మరి? నిన్ను చూస్తే పుల్లైసే గుర్తొస్తుంది. పుల్లైస్ని చూసినా నువ్వే గుర్తొస్తావు. నన్ను గుర్తు పెట్టుకోవడానికి వేరే ఏం దొరకలేదా నీకు? మామా, ఆ? ఏంటి? ఐసుని ఇంకోలా కూడా తోడవచ్చు. ఎలా? ఇలా. ఏంటి మామ ఇది? మనం ఆరు బయట ఉన్నాం. బెడ్రూమ్లో అయినా బయట అయినా మనం భార్యాభర్తలమే. నువ్వు రామ్ భార్యాభర్తలుగా అన్ని విషయాల్లో కలిసుండాలని నా ఉద్దేశం. సీతలేందే నేను బతకలేను అని రామ్ కనిపించేంతగా నువ్వు రామ్ని మచ్చిక చేసుకోవాలి. అది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే మామ. పడక గదిలోనైనా ఈ ప్రకృతిలోనైనా మనం భార్యాభర్తలమే. అయితే నిన్నిక్కడే ముద్దు పెట్టుకోనా? సీత, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.